భారత సైన్యం అకుంఠిత దీక్ష, సాంకేతిక ఆధిక్యత, వ్యూహాత్మక నిర్ణయాలు వెరసి భారత సైనిక వ్యూహంలో ఆపరేషన్ సింధూర్ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 1971 యుద్ధం తర్వాత ఎప్పుడూ చూడని స్థాయిలో లోతుగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఆపరేషన్ సాగింది. గతంలో 2016లో జరిగిన యూరి, 2019లో జరిగిన బాలాకోట్ దాడులు కేవలం తక్షణ ప్రతిస్పందన అయితే, ఆపరేషన్ సింధూర్ మాత్రం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితత్వంతో కూడిన ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. సరిహద్దు ఉగ్రవాదంపై భారత విధానంలో వ్యూహాత్మక పరిణామానికి ఇది అద్దం పడుతోంది. గతంలో జరిగిన యూరి దాడి గ్రౌండ్ లెవెల్లో జరిగిన ఒక వ్యూహాత్మక సర్జికల్ స్ట్రైక్. బాలాకోట్ దాడి 1971 తర్వాత జరిగిన తొలి వైమానిక దాడి. అయితే ఆపరేషన్ సింధూర్ మాత్రం వైమానిక శక్తి, ఫిరంగి దళం, డ్రోన్ల కలయికతో సమన్వయంతో సుదీర్ఘ కాలం పాటు సాగిన దాడిలో చరిత్రలో నిలిచిపోయింది. లోయిటరింగ్ మ్యూనిషన్స్ అంటే సూసైడ్ డ్రోన్లతో పాటు అధునాతన టెక్నాలజీ లక్ష్యాలను ఖచ్చితత్వంతో చేరుకోగలిగింది. ఈ ఆపరేషన్లో అత్యంత కీలకమైన అంశం పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 31 కార్ప్స్ ప్రధాన కార్యాలయం ఉన్న బహల్వర్పూర్పై భారత వైమానిక దళం దాడి చేయడం. ఇది కేవలం ప్రతీకాత్మక దాడి మాత్రమే కాదని, సైనిక ఉగ్రవాద ఉమ్మడి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని నిరూపించిందని ఈ దాడి ద్వారా తేట తెల్లమైంది. ఈ దాడిలో ఐఏఎఫ్, రఫేల్ యుద్ధ విమానాలను, స్కాల్ప్స్, హ్యామర్ వంటి అత్యాధునిక క్షిపణులతో పాటు సుదూర లక్ష్యాలను ఛేదించగల గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించే ఆయుధాలను ఉపయోగించింది. గత ఆపరేషన్లతో పోలిస్తే ఇది భారత వైమానిక దళం దాడి పరిధిని గణనీయంగా విస్తరించడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆపరేషన్ సింధూర్లో బహల్వర్పూర్పై దాడి అత్యంత వ్యూహాత్మకంగా కీలకమైన అంశాల్లో ఒకటి. భారత వైమానిక దళం వివిధ రకాల యుద్ధ విమానాలతో ఈ దాడిని నిర్వహించింది. ఉగ్రవాద సైనిక ఆస్తులు కలగలిసి ఉన్న ఉమ్మడి శిబిరాలను దెబ్బతీయడానికి భారత్ వెనకాడబోదని స్పష్టమైన సందేశం పంపించిందని అధికారులు చెబుతున్నారు. వివిధ రకాల విమానాలను ఉపయోగించడం ద్వారా లోతుగా చొచ్చుకుపోవడంతో పాటు ఖచ్చితమైన దాడులు చేయడం సాధ్యమైందని, ఇది వైమానిక దళ కార్యాచరణ సామర్థ్యాన్ని, సుదూర దాడి శక్తిని తెలియజేస్తోందని వారు ఇండియన్ ఆర్మీ వివరణ ఇచ్చారు. ఈ ఆపరేషన్లో భారత సైన్యం పాత్ర కూడా అంతే ఆధునికంగా సాగింది. ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల ఎక్స్కాలిబర్ 155mm ఆర్టిలరీ షెల్స్, M777 తేలికపాటి హోవిల్టర్లు, GPS, డ్రోన్ ఆధారిత రియల్ టైమ్ టార్గెటింగ్ వ్యవస్థలతో దాడులు సర్జికల్ తరహాలో అత్యంత ప్రభావవంతంగా జరిగాయి. 1971 తర్వాత భారత్ అధికారికంగా సరిహద్దుల వెంబడి క్షిపణి వ్యవస్థలను ఉపయోగించే అరుదైన సందర్భాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా ఆపరేషన్ సాగిన వ్యవధి, సమయం కూడా ముఖ్యమైంది. అధికారికంగా తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 వరకు ఈ ఆపరేషన్ సాగింది. దీనివల్ల భారత దళాలకు దాడి చేయడానికి, పరిస్థితిని అంచనా వేయడానికి, అవసరమైతే మళ్లీ దాడి చేయడానికి తగినంత సమయం లభించింది. పాకిస్తాన్ ఫిరంగి దళం ప్రతిస్పందన 20 నుంచి 25 నిమిషాలు ఆలస్యమైందని, ఇది భారత దాడుల్లోని ఖచ్చితత్వాన్ని తెలియజేస్తోందని విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. ఆపరేషన్ సింధూర్ కేవలం ప్రతీకార చర్య మాత్రమే కాదు, ఇది భారత సైనిక సిద్ధాంతంలో వస్తున్న పరిణామానికి నిదర్శనం. శత్రు భూభాగంలోకి లోతుగా చొచ్చుకొని ఉగ్రవాద నెట్వర్క్లను, వాటికి ఆశ్రయం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయగల నిర్ణయాత్మక, సాంకేతికంగా ఉన్నతమైన, వ్యూహాత్మకంగా వెనకాడని భారత శక్తికి ఇది నిలువెత్తు సాక్ష్యం.